సిద్దిపేట జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలతో రీఫిల్లింగ్ నిర్వాహకులు కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వం ప్రజలకు గృహోపయోగాలకు ఇచ్చే డొమెస్టిక్ సబ్సిడీ సిలిండర్లు గ్యాస్ ఏజెన్సీలు ఒక్కో సిలిండర్కి అదనంగా ₹1000 కమిషన్ గా తీసుకుంటున్నారు. రీఫిల్లింగ్ అనేది ఏ నిర్మానుష్య ప్రాంతంలోనైనా చేస్తే ఏమో అనుకోవచ్చు, కానీ జనావాసాల్లో ఓ ఇంట్లో చేస్తున్నారు. అయితే అదే ఇంట్లో ఒక సంవత్సరం క్రితం అదే రీఫిల్లింగ్ చేస్తూ పేలుడు సంభవించింది. ఆ వ్యక్తి గాయాలు పాలయ్యాడు. కానీ వ్యక్తి సులభంగా డబ్బు సంపాదనకు, అక్రమ దర్జనకు అలవాటు పడ్డాడు. రీఫిల్లింగ్ లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే చుట్టుప్రక్కల నివాసాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. సకాలంలో అధికారులు స్పందించి రీఫిల్లింగ్ చేసే వ్యక్తిపై, అతని సిలిండర్ సప్లై చేస్తున్న ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.